హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో విజయానికి అతి చేరువలో ఉన్నారు. ఈ విజయాన్ని చేర్చే బాధ్యత ఈ విశ్వం తీసుకుంది. కేవలం మిమ్మల్ని మీరు విశ్వసించి ఒక అడుగు వేయడమే తరువాయి ఈ విశ్వం మీరు అనుకున్నది ఖచ్చితంగా మీ ఒడిలో తెచ్చి పెడుతుంది. ఇదైతే 100% నిజం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి అత్యంత శక్తివంతంగా మనం తయారు చేయడానికి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరికైతే విజయం ఆశిస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అతి సాధారణమైన వ్యక్తి కూడా నమ్మకంతో విశ్వాసంతో తనలోని శక్తిని గుర్తించి ఒక పని తలపెడితే అది 100% విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తుంది. ఇదే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ బార్ని తీసుకొని దానికి మనం మ్యాగ్నెటైజ్ చేస్తే, అయస్కాంతీకరిస్తే ఆ మ్యాగ్నెట్ ఏదైతే అది మ్యాగ్నెట్గా తయారై తనకంటే 12 రెట్లు బరువును కూడా లిఫ్ట్ చేయగలదు. అదేవిధంగా మనం కూడా మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటే మనకు ఇప్పుడు సుదూరంగా అనిపిస్తున్నటువంటి ఈ లక్ష్యం మనకి చేరువలోకి ఉంది అని మనం గుర్తించడం ద్వారా దాన్ని మనం ఓన్ చేసుకోవడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అర్థమైందా? దీనికి అనేక ప్రమాణాలు మన సనాతన ధర్మంలో కానీ బైబిల్లో కానీ మొత్తం టోటల్గా ఈ తాలూకా ప్రమాణాలు అనేవి మనకి బాగా ధృవీకరించడం జరిగింది. బైబిల్లో ఒక మాట చెప్తారు, ఎవరైతే నమ్మకంతో ఆ సముద్రంలోని బండరాయిని నువ్వు సముద్రంలో పడిపో అని ఆదేశిస్తే, పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఆదేశిస్తే అలాగే జరుగుతుంది అని చెప్తారు. అంతేకాదు, ఏదైతే నీ వద్ద ఉంది అని నువ్వు విశ్వసిస్తావో దానిని నీకు చేరవేసే బాధ్యత నేను తీసుకుంటాను అని బైబిల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన దగ్గర ఉంది అని మనము భావించాల్సి ఉంటుంది. అర్థమైందా? దీనికోసం విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్స్ చెప్తారు. దాని వలన మనలోని శక్తి అనేది అపరిమితంగా పెరిగి మనం మ్యాగ్నెటైజ్ కాబడి, అర్థమైందా, మనం కోరుకున్న దాన్ని మనం చాలా సులువుగా అయస్కాంతీకరించగలుగుతాం, అట్రాక్ట్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ సిచ్యువేషన్ ఏదైనా కూడా మీకు సంబంధం లేదు అన్నట్లుగా ఈ 15 రోజులు కూడా మీరు కేవలం మీరు చదువుకున్నటువంటి కాన్సెప్ట్స్ మీద దృష్టి పెట్టి, అర్థమైందా, మీరు అపరిమితమైన శక్తివంతులు అని మీరు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తే అనుకోకుండా మీ లక్ష్యం అనేది వచ్చి మీకు చేరుతుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతవరకు ఈ డిఎస్సి గురించి అనేక అపోహలతో, అర్థమైందా, మన చుట్టూ ప్రచండమైన గాలులు, మనం నడి సముద్రంలో ఉన్నాం, మనం ఎటు వెళ్తామో తెలియదు, మన దగ్గర ఉన్నటువంటి దిక్సూచి కూడా పోయింది. అర్థమైందా? ఇంతలోనే మనం ఏదైతే ప్రయాణిస్తున్నటువంటి బోటుకు రంధ్రం పడి వాటర్ లోపలికి వస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇటువంటి సందర్భంలోనైనా నేను ఒడ్డుకు చేరుకుంటాను అని మనలో ప్రగాఢమైన విశ్వాసం కానీ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. అంత విశ్వాసం, అంత నమ్మకం మన మీద మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే భయము, ఆందోళన, ఒత్తిడి, ఇవన్నీ కూడా మన యొక్క మనసు పై పొరల్లో మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే మీలో శక్తిని మీరు గుర్తిస్తారో ఈ శక్తి ద్విగుణీకృతం చెంది, అర్థమైందా, అజేయుడిగా మీరు ముందుకు వెళ్తారు. దీనికోసం కావాల్సింది సానుకూలమైనటువంటి దృక్పథం. మీ యాటిట్యూడ్ అనేది 15 రోజులు కూడా పాజిటివ్గా ఉండాలి. మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలి. మనస వాచ కర్మణ మీరు ఏదైతే డిఎస్సి జాబ్ మీద దృష్టి పెట్టారో దాని మీదనే ఫోకస్ చేస్తూ
ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో, అర్థమైందా, అది ఎక్కడూ లేదు, మన ముందే కదలాడుతూ ఉంది. ఆ కదలాడుతూ వైబ్రేషన్ మోడ్లో ఉన్న ఆ మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ చేయబడి మీకు సొంతం అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే మీరు ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో కూడా ఆంజనేయ స్వామి లాంటి శక్తివంతమైనటువంటి వ్యక్తి కూడా తనలో శక్తియుక్తుల్ని ఎదుటి వ్యక్తి గుర్తించినప్పుడు మాత్రమే వెలికి తీయబడ్డాయి. అదేవిధంగా కర్ణుడికి తను ఏ ఆయుధం వెయ్యాలి అనేది ఆయనకి గుర్తురాదు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాల గురించి చెప్తారో అప్పుడు మాత్రమే అతను విజయవంతంగా ప్రయోగించగలుగుతారు. మరి ఈ రోజున మీకు ఎవరు తోడున్నారు? మీకు మీరే తోడు. మీలో శక్తియుక్తుల్ని మీరు మాత్రమే గుర్తించినప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. తదాస్తు తదాస్తు తదాస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఎవరైతే మనీ ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్ ఆదరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.